హాయ్ ఫ్రెండ్స్! ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. తనూజ గారి ఫ్యాన్స్‌కి, పీఆర్‌కి ఫుల్ పండగ. ఓకేనా? ఫస్ట్ టైమ్ తనూజ గారు మంచి గేమ్ అయితే గెలిసారండి. ఓకేనా? అది కూడా ఏంటో తెలుసా? ఎలిమినేషన్ ఆపే పవరు మనకి ఈవిడది మాధురి గారి దగ్గర ఉండేది కదా! అది మనకేంటంటే తనూజ గారి దగ్గరికొచ్చిందంట. అదేంటనేది మీరు క్లారిటీగా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్ ముందుగా తెలుసు కదా నా గురించి. ఒకే ఒక వీడియోకి లైక్ చేయండి. నేను సబ్స్క్రైబ్ చేసుకోమని అననండి. కంప్లీట్‌గా చూడండి. మీకు ఎక్కడ సబ్స్క్రైబ్ చేసుకోవాలనిపిస్తే అక్కడ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? రేపటి నుంచి బ్యాక్‌గ్రౌండ్ మారిపోద్ది. నేను ఆల్రెడీ వీడియో పెట్టాను కదా! షూటింగ్‌కి వెళ్ళిపోతున్నానని చెప్పేసి. ఓకేనా? ఇప్పుడేంటంటే నిన్న నాగార్జున సార్ చెప్పారు కదా! మనకి మాధురి గారి దగ్గర ఉన్న పవరు దో నలుగురు గేమ్ ఆడించి వాళ్ళకిచ్చేస్తానని చెప్పేసి దీంట్లో ఎవరెవరు పార్టిసిపేట్ చేశారంటే మనకి డెమాన్ పవన్, రీతూ చౌదరి, తనూజ, సుమన్ శెట్టి పార్టిసిపేట్ చేశారంట. మనకి టాస్క్ ఏంటంటే మనకి రంగులు జార్లు ఉంటాయి కదా! ఆ రంగుల జార్‌లోని బాల్స్ ఉంటాయన్నమాట. వాటర్ పోసి ఆ బాల్స్‌ని పైకి లేపాలి. ఎవరైతే పైకి లేపుతారో వాళ్ళకి గోల్డెన్ పవర్ ఎళ్ళిపోద్ది. ఓకేనా? ఎవరికెళ్ళిందో తెలుసా మనకి? తనూజ గారికి ఎళ్ళిపోయింది ఈ పవర్. ఓకేనా? మాధురి గారి దగ్గర ఉన్న పవరు తనూజ గారు ఆ కలర్ జార్‌లోని బాల్స్ ఉంటాయి. ఆ బాల్స్‌లో మొదటగా వాటర్ పోసి ఆ బాల్స్‌ని లేపింది. గోల్డెన్ పవర్ అనేది మన తనూజ గారి దగ్గరికెళ్ళిపోయింది. ఇప్పుడు ఎలిమినేషన్ ఆపే శక్తి మన తనూజ గారి దగ్గర ఉంది. డిజర్వా? అన్‌డిజర్వ్ కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఇంకా నిన్న అన్ని బోర్డులు పడ్డాయి కదా! మేడం గారికి. ఆ! వీక్ అంతా బాగుండి ఏదో ఫ్యామిలీ బాండింగ్, బొక్క బోసం అని చెప్పేసి ఉండి లాస్ట్‌కి అన్ని బాటిల్‌లు తగిలించుకుంది. ఈవేళ మేడం గారికి పనిష్మెంట్లు ఇవ్వాలంట. 3 పనిష్మెంట్లు. ఫస్ట్ ఏంటి తెలుసా? డైరెక్ట్ నామినేట్ అయిపోవడం ఈ వీక్. డైరెక్ట్ నామినేట్ అయిపోవడం. నెక్స్ట్ ఇంకోటేంటంటే దెయ్యం డ్రెస్ ఉంటది కదా! డెవిల్ డ్రెస్ అదేసుకొని వారం అంతా ఉండాలి. నెక్స్ట్ ఏంటంటే బాత్రూమ్‌లు క్లీన్ చేయాలి. ఓకేనా? నేను బాత్రూమ్‌లు క్లీన్ చెయ్యను అని చెప్పి మాధురి గారు ఖరాఖండిగా చెప్పేసారంట. నేను బాత్రూమ్‌లే క్లీన్ చేయను బొక్క అంటే, అయితే నామినేట్ అయిపోండి వీక్ మొత్తం అంటే, ఓకే. నామినేట్ అయిపోతానని చెప్పేసి నామినేట్ అయిపోయిందంట. నిన్న ఎపిసోడ్ స్టార్ట్ అయిన తర్వాత మనకి ఈవిడకి మాధురి గారికి, అలాగే మన సాయి శ్రీనివాస్‌కి గొడవ అవుద్దనమాట. నువ్వు నామినేషన్‌లో ఉంటే ఒక్కోటి కూడా ఎయరు అని చెప్పారు కదా! ఇప్పుడు మాధురి గారికి ఎన్ని ఓట్లు పడతాయనేది మనం చూడాలి. ఓకేనా? పడతాయి. ఎలా తెలుసా? తనుజ గారు ఉండకూడదు. తనూజ గారు నామినేషన్‌లో ఉండకపోతే ఖచ్చితంగా అయితే పడతాయన్నమాట. తర్వాత ఎక్స్ కంటెస్టెంట్స్ గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఉంది. అది కూడా చెప్పేస్తాను. నెక్స్ట్ ఇక్కడేంటంటే మనకి మనకి సంజన గారు ఉన్నారు కదండీ! సంజన గారికి ఏంటంటే వీక్ మొత్తం కూడా మాట్లాడకూడదు. ఆమె చాలా సైలెంట్‌గా ఉండాలి. ఓకేనా? ఎందుకంటే మనకి నోటి దూల ఎక్కువైపోతుంది కదా! ఎవరికి మన సంజు మాత గారికి. రోడ్ రోలర్ అని, నెక్స్ట్ చేతులు ఇమాన్యుయల్ చేతులు చాపి ఎలాగెలా ఉందని చెప్పేసి, ఆ నోటి దూల మొత్తం కూడా కెప్టెన్ కంట్రోల్ చేసేసారంట. ఓకేనా? ఎవరితో మాట్లాడకూడదు. సైలెంట్‌గా ఉండాలి. మాట్లాడకపోతే కంటెంట్ ఏమవుతదింకా? ఇప్పుడు ఆపరేషన్ మాధురి అయిపోయింది గదా! డైరెక్ట్ నామినేషన్‌లోకి ఎళ్ళిపోయింది ఈవిడ. మాధురి గారు. ఇప్పుడు సంజన గారు. ఇంకా మాట్లాడకపోతే కంటెంట్ ఏమొస్తది? ఈవిడ కూడా దుకాణం నామినేషన్‌లో పడిపోయింది. నేను ఆల్రెడీ వీడియో పెట్టాను చూడండి మీకు. ఓకేనా? ఇంకా ఎక్స్ కంటెస్టెంట్స్ అంట సోమవారం ఎంటర్ అవుతారంట. ఆల్రెడీ ఇద్దరు ఎంటర్ అయ్యారని నేను చెప్పాను. ఇద్దరు ఎంటర్ అయిపోయారు. మిగిలినోళ్ళంట మనకేంటంటే సోమవారం వచ్చి నామినేషన్ ప్రక్రియలో కూర్చొని మధ్యలో బ్యారికేడ్ ఉంటది. నామినేట్ చేస్తారంట. నాకొచ్చిన అప్డేట్ ఏంటంటే ఇద్దరు హౌస్‌లో పర్మనెంట్‌గా ఉండిపోతారంట. లేదనుకుంటే అందరూ మన ఎక్స్ కంటెస్టెంట్స్ అందరూ కూడా వారం రోజులు ఉంటారంట. తర్వాత వారం రోజులు ఉండిన తర్వాత వెళ్ళిపోతారంట. నాకొచ్చిన అప్డేట్ ఏంటి ఇది. కాకపోతే ఏంటంటే దమ్ము శ్రీజ గారు, నెక్స్ట్ మాస్క్ మ్యాన్ హరీష్ గారు ఆల్రెడీ ఇంట్లో ఎంటర్ అయిపోయారని చెప్పేసి అయితే నాకొచ్చింది. అది పర్ఫెక్ట్. అది ఓకే. నెక్స్ట్ బర్నీ గారు కూడా వస్తారు. ఓకేనా? ఇంకా తర్వాత మనం చూసుకున్నట్లయితే చెప్పాను కదండీ! ఈ బ్యాక్‌గ్రౌండ్ మొత్తం మారిపోద్దని చెప్పేసి ఇప్పుడు షూటింగ్‌కెళ్ళిపోవాలి. ఆల్రెడీ బస్ కూడా రెడీ ఉంది మనకి. ఒకటి చెప్తానండి. కొద్దిగా లేట్ రావచ్చు. ఏమనుకోవద్దు. అప్డేట్స్ మాత్రం పక్కాగా ఇచ్చేస్తాను నేను. ఓకేనా? నెక్స్ట్ ఇంకోటేదో గుర్తొస్తుందండి. 'రీతూ చౌదరికినా' నెక్స్ట్ 'డిమాండ్ పవన్‌కి' ఓకేనా? ఆదివారం మనకు నాగ్ సార్ ఎళ్ళిపోయిన తర్వాత పెద్ద గొడవైతే మీరు చూడబోతున్నారు. ఓకేనా? పెద్ద గొడవైతే చూడబోతున్నారు. అది కూడా ఏంటంటే ఇద్దరికీ లవ్ కంటెంట్, ఏ కంటెంట్ ఏదో ఉందంట కదా! దాని గురించి సీరియస్‌గా మనకి 'రీతూ చౌదరి' ఢిల్లీ డిమాండ్ పవన్‌కి అడగడం అయితే జరుగుతది. అదొక అప్డేట్ అండి. నెక్స్ట్ ఏంటంటే తనుజ గారి గోల్డెన్ పవర్ అప్డేట్. చెప్పాను కదా ఆల్రెడీ. బాత్రూమ్‌లు క్లీన్ చేయమంటే బాత్రూమ్ క్లీన్ చేయను. డైరెక్ట్ నామినేషన్ ఎళ్ళిపోతాను. అదో అప్డేట్. నెక్స్ట్ ఇంకోటేంటంటే శ్రీజ గారు మనకి నెక్స్ట్ దమ్ము శ్రీజ గారును, తర్వాత ఈవిడ మాస్క్ మ్యాన్ హరీష్ గారు. ఓకేనా? ఇద్దరు కూడా హౌస్‌లో ఎంటర్ అయిపోయారు. ఓకేనా? నెక్స్ట్ మండే మిగిలిన వాళ్ళందరూ వస్తారు. తర్వాత అంతేనండి. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆపరేషన్ ఈవిడ మన మాధురి గారైతే క్లియర్ కట్‌గా తెలిసిపోతున్నారు. ఇప్పుడు ఎంతమంది ఓట్లేస్తారో చూడాలి. ఎవరికి? మాధురి గారికి. ఓకేనా? అలాగే సంజన గారికి ఎంతమంది ఓట్లేసి గెలిపిస్తారో చూడాలి. కష్టమే ఇంకేం లేదింక.
ఓకేనా? బాడీ షేమింగ్ గురించి మాట్లాడుతూ కష్టమే. ఫ్రెండ్స్ ఇదనమాట వీడియో. మీకు ఎలా అనిపిస్తుందో కిందైతే కామెంట్ చేయండి. పండగ చేసుకోండి. ఎవరైనా కొత్తగా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. నేను ఏ వీడియో పెట్టినా సరే మీకైతే నోటిఫికేషన్ అయితే వస్తుంది. దిస్ ఈస్ గోపి సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. గైస్ టేక్ కేర్. బాయ్. గొంతు దొబ్బేసింది బ్రదర్.